హే గాయ్స్, వెల్కమ్ టు మై షో. పాడ్కాస్ట్ సెటప్ చూస్తున్నారు. ఇంత హెవీగా ఎందుకు రెడీ అయ్యానో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. ఇట్స్ ఆల్ అబౌట్ ఆషాఢం, బోనాల సీజన్. ఆషాఢంలో జాతారా దర్శనమిచ్చే అమ్మారా. బోనాలు ఇంకా స్టార్ట్ అయిపోయిందంటే తెలంగాణలో ఒక ఎమోషన్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు అంటే వాళ్ళ సిటీలో ఎప్పుడైతే బోనాలు ఉన్నాయో ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే మనకు ఓవరాల్గా ఇక తెలంగాణలో బోనాలు స్టార్ట్ అయిపోయినాయి. బోనాలు అంటే చాలా డౌట్స్ ఉంటాయి. ఏమేమి చేయాలి, ఏమేమి చేయొద్దు, ఫస్ట్ ఏమేమి చేయొద్దో తెలుసుకోవాలి, దాని తర్వాత ఏమేమి చేయాలో తెలుసుకోవాలి. సో వీటన్ని గురించి మాట్లాడడానికి మనతో పాటు ఒక స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ ఇంటెలిజెంట్ ఒక పర్సన్ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే వైష్ణవి అక్క. హాయ్ కావ్య. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బోనాలు. థ్యాంక్ యూ, ఐ విష్ ద సేమ్. ఎస్. సో ఈ ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు ఇంకా స్పెషల్గా ఇంకెక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు కదా. ఓకే. ఎస్. సో బోనాలు అంటేనే అంటే ఇప్పుడు మనకి ఎట్లనైతే మన అంటే జనవరి ఫిబ్రవరి మనకు తెలిసింది ఇవే ఉంటాయి. కాకపోతే తెలుగులో కూడా ఉంటాయి అనమాట. పాడ్యమి అట్లా ఎట్లా ఉంటాయి, అట్లా చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఎట్లా అయితే వస్తాయో అట్లా ఆషాఢ మాసం వస్తుంది అనగానే ఒక 1 month నుంచే మేమంతా ప్రిపేర్ అయి ఉంటాం అనమాట. ఆషాఢ మాసం వస్తుందంటేనే ఒక ఫుల్ హ్యాపీనెస్ ఉండిపోతుంది. ఈసారి బోనాలకి ఇట్లా రెడీ అవ్వాలి, అమ్మవారి టెంపుల్ ఇట్లా అలంకరించాలి, బోనాలు ఇట్లా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అట్లా చాలా అంటే చాలా ఉంటాయి. బోనాల ఫెస్టివల్ వస్తుందంటేనే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఓన్లీ శివశక్తులు జోగినీల ఇళ్ళే కాదండి, ప్రతి ఒక్కరి ఇల్లు మాత్రమైతే కలగలలాడుతుంది బోనాల పండుగ రోజు మాత్రం. ప్రతి ఒక్క ఆడపడుచు కానీ, ప్రతి ఒక్క అమ్మలు కానీ, ప్రతి ఒక్క దేవాలయాలు కానీ, ప్రతి ఒక్క పలహారం బండ్లు కానీ, ప్రతి ఒక్క పోతరాజులు కానీ, వీధి వీధి గల్లీ గల్లీ మొత్తం ధూమ్ధామ్ ఉంటుంది బోనాల పండుగ అంటే. సో మీకు బోనాలు అనగానే ఏం గుర్తొస్తుంది? ఒక 5 చెప్పాలంటే ఏం చెప్తారు? బోనాలు అంటే మెయిన్ అమ్మవారి టెంపుల్. ఏ అమ్మవారి టెంపుల్? మీరు చాలా మహంకాళి టెంపుల్, సింహవాహిని మహంకాళి టెంపుల్, గోల్కొండ, బల్కంపేట్, పెద్దమ్మ టెంపుల్, ఇట్లా 5 టెంపుల్ గుర్తొస్తాయి. బోనాలు అంటే మెయిన్ ఏంటంటే మెయిన్ బోనాలు, పోతరాజులు, పలహారం బండ్లు, తొట్టెల ఊరేగింపులు, సాకలు, యాటపోతులు, ఇవన్నీ ఇట్లా అన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. ఎందుకనంటే ఇది కులమతాలకు అతీతంగా చేసుకునే ఫెస్టివల్ ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఘట్టం వెళ్ళేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఆనందంగా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇది చాలా అంటే చాలా సంతోషంగా చేసుకునే ఫెస్టివల్ బోనాల పండుగ. కాబట్టి ఇది రాష్ట్ర పండుగ అయింది, మీకు కూడా తెలిసిందే. ఇది రాష్ట్ర పండుగ అంటే అది ఎంత పెద్దగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం తెలిసిందే కదా. ఇట్లా ఓకే. అండ్ బోనాలు మనం ఎన్ని డేస్ సెలబ్రేట్ చేసుకుంటాం? 2 days కదా అమ్మా. అంటే 2 days సెలబ్రేషన్, కానీ ఆషాఢ మాసం మొత్తం 1 month సెలబ్రేట్ చేసుకుంటాం ఈ బోనాలు అనేది. ఇది ఓన్లీ 2 days అనే కాదు. ఎందుకనంటే ఇది గోల్కొండలో 9 weeks అవుతాయి. 9 weeks బోనాలు అవుతాయి. ఆ 9 weekలో ఒక జంట నగరాలలో అంటే ఒక వీక్ సికింద్రాబాద్లో, ఒక వీక్ బల్కంపేట్లో, ఒక వీక్ ఓల్డ్ సిటీ పాత బస్తీలో, అట్లా ఒక్కొక్క దగ్గర అట్లా కొన్ని ఏరియాలలో శ్రావణ మాసం వరకు అంటే 2 months వరకు కూడా జరుపుకుంటారు ఈ ఫెస్టివల్. ఆషాఢ మాసం ఒక్క ఆషాఢ మాసంకే పరిమితం కాదు, శ్రావణ మాసం మొత్తం కూడా మనం వివిధ ప్రాంతాల్లో అంటే విలేజ్లో అంటే ఊర్లలో చూసుకుంటే అయితే అక్కడైతే శ్రావణ మాసంలోనే చేసుకుంటారు బోనాలు. ఇప్పుడు బోనం అంటే భోజనం అనేది అందరికీ తెలిసిపోయింది. నా క్వశ్చన్ ఏంటంటే బోనం మనం ఎందుకు సమర్పిస్తాం అమ్మవారికి? ఇన్ని వేల భోజనాలు అమ్మవారికి చేరుకుంటాయి, బట్ ఎందుకు? ఇప్పుడు మనకేంటంటే ఆషాఢ మాసం అనేది అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. ఆషాఢ మాసం ఏంటంటే ప్రతిరోజు అమ్మవారు ఏ విధంగానంటే ఈ ఆఫ్టర్నూన్ 12 తర్వాత అమ్మవారి టెంపుల్లో ఉండదు, టెంపుల్ క్లోజ్ చేస్తారు. ప్రతి టెంపుల్ క్లోజ్ చేస్తారు, మీకు ఐడియా ఉండొచ్చు. మళ్ళీ ఈవినింగ్ 4 o'clock టెంపుల్ ఓపెన్ చేస్తారు. ఆ 2-3 hours అమ్మవారి టెంపుల్లో ఉండదు. ఆషాఢ మాసం మొత్తం అమ్మవారి టెంపుల్లోనే ఉంటుంది. ప్రజలందరినీ కాపాడడానికి అమ్మవారి టెంపుల్లోనే, ఎక్కడికి అమ్మవారు టెంపుల్లో నుంచి బయటకు వెళ్ళకుండా టెంపుల్లోనే ఉంటుంది. ఈ ఆషాఢ మాసమే బోనాలు ఎందుకు సమర్పిస్తాము అని అంటే మన ఎండాకాలం పోయిన తర్వాత వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈ బోనాల పండుగలో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది.
బోనాల పండుగ రోజు ఏంటంటే అమ్మవారికి మనం ఆషాఢ మాసంలో అంటే ఇప్పుడు కొత్త అయిన పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసంలో అమ్మగారింటికి వచ్చేస్తారు, అత్తగారింట్లో ఉండొద్దు అని చెప్పేసి. మనం కూడా అమ్మగారింటికి వెళ్ళినట్టు అమ్మవారికి మనం నైవేద్యం పెడతాం అనమాట. ఎందుకనంటే బోనం అంటే అమ్మవారికి భోజనం అని ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలో నేను చెప్పాను మీకు. మనకి ఎట్లనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఆఫ్టర్నూన్ లంచ్ కానీ, నైట్ డిన్నర్ కానీ ఇవన్నీ చేస్తున్నాం, అట్లా ఈ 12 నెలల్లో ఒక్క నెల అమ్మవారికి కేటాయిస్తాం అనమాట భోజనం పెట్టడానికి. అది అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసంలోనే బోనాలు సమర్పిస్తాం. ఆ బోనాలు ఏంటనంటే ఇప్పుడు వానకాలం పోయిన తర్వాత ఈగకాలం అని చెప్పేసి కొంతమందికి డెంగ్యూ కానీ, మలేరియా కానీ, ఇప్పుడు ప్రతి ఒక్క డిసీజ్ వస్తుంటాయి చిన్నపిల్లలకి. అమ్మమ్మ వాళ్ళు ఏమనే వాళ్ళు అంటే ఈగకాలం వచ్చింది అని అంటారు. ఇప్పుడు వర్షాకాలం వస్తే ఈగలు వస్తాయి, ఈగకాలం వచ్చింది అని అంటారు. అమ్మవారికి ఏంటంటే బోనం ఎక్కించిన తర్వాత ఆ రతి అనేది అమ్మవారి టెంపుల్ ముందు పోస్తాం. అప్పుడు ఏంటంటే వివిధ అంటే ఏవైనా డిసీజెస్ కానీ, ఏవైనా ఈగలు, దోమలు ఏవైనా అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. అవన్నీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఊరి పొలిమేరలో పోస్తారు. అంటే ఎలాంటివైతే ఇవి రోగాలు ఉన్నాయి అవన్నీ అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట, మన ఇండ్లలో ఉండకుండా. కాబట్టి ఈ బోనాల పండుగలో ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. ప్లస్ ఆషాఢ మాసంలో అమ్మవారికి భోజనం అనేది కూడా ఇదొక ఆనవాయితీ ఉంది. ఈ బోనాలు అనేది కూడా మనలోనే మనకు మెయిన్ అండి. ఎందుకంటే గోల్కొండ నుంచి ఇప్పటి నుంచి కాదండి, ఫస్ట్ బోనాలు తానీషా వీళ్ళు జరిపించారు మనకు బోనాలు. అంటే అప్పుడు మూసీ నది ప్రవహించినప్పుడు అన్ని అల్లకల్లోలమైనప్పుడు తానీషా వారు ఏంటంటే బంగారి చాట అంటారు, అంటే మొంటె అంటారు దాన్ని. అందులో గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమ, సారే, చీర, గాజులు, పువ్వులు అవన్నీ అమ్మవారికి సమర్పించారనమాట. అంటే ఆ సమయంలో ఎవరైతే శివశక్తి జోగిని ఉన్నారో వాళ్ళు చెప్పారనమాట తానీషకి ఏమనంటే, మీరు ఇట్లా చెయ్యండి, ఇట్లా చేస్తే ఈ ఉపద్రవం నుంచి మనం కోలుకుంటామనంటే అప్పుడు అనేది తానీషా వారు మనకు అమ్మవారికి గంగతెప్ప వదిలారనమాట. బోనం చేసి గంగతెప్ప వదిలారు. అప్పుడు గోల్కొండ కోటలు కట్టినప్పుడు కానీ అవి చేసినప్పుడు గంగతెప్ప అంటే అమ్మవారికి ఇట్లా నీళ్ళల్లో వదులుతామన్నమాట, గంగలో వదులుతామన్నమాట. ఇప్పుడు చాలా మటుకు మనం చూసుకున్నట్టే వర్షాకాలంలో కూడా నీళ్ళు ఎక్కువైనప్పుడు బావులు, చెరువులు నిండి కట్టలు దిగినప్పుడు కూడా మన కొంతమంది రాజకీయ నాయకులు అక్కడక్కడ వెళ్ళి అమ్మవారికి చీర, సారీ అవన్నీ సమర్పిస్తుంటారు. మీరు చూసినట్టే దాన్నే గంగతెప్ప అంటాము. అట్లా కోటలు కట్టినప్పుడు కూడా అమ్మవారిని అక్కడ కోట మైసమ్మ అని, మహంకాళి అమ్మవారని, ఎల్లమ్మ అని చెప్పి నిలపడం జరుగుతుంది అనమాట. అంటే ఏదైనా ఒక స్ట్రాంగ్ కట్టడానికి, ఏదైనా ఒక పెద్ద భవనం కట్టడానికైనా దేనికైనా ఒక పవర్ అనేది కావాలి, ఒక శక్తి అనేది కావాలి. అప్పుడు చార్మినార్ కట్టేటప్పుడు మాత్రమైతే అక్కడ పవర్ లేకుండా కాబట్టి అమ్మవారిని అక్కడ చార్మినార్ మైసమ్మ అని నిలిపారనమాట అక్కడ. ఇప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మిగా పిలువబడుతుంది ఆ టెంపుల్. ఇప్పుడు లాల్ దర్వాజాలో అలాంటప్పుడు లాల్ దర్వాజాలో ఉన్నప్పుడు అక్కడ సింహవాహిని అమ్మవారిని నిలిపారు. అప్పుడు ప్లేగ్ వ్యాధి వచ్చినప్పుడు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని, గోల్కొండ కట్టినప్పుడు మాత్రం జగదాంబిక అమ్మవారిని ఇట్లా నిలిపారన్నమాట. కాబట్టి ఏ దానికైనా ఒక పవర్ అనేది ఉండాలి. ఆ పవర్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మన ఆదిశక్తులను, మన అమ్మవార్లను తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠింపజేశారు. కాబట్టి ఆ అమ్మవార్లకు కూడా ఒక నైవేద్యం, ఒక డే అనేది కావాలి, ఒక జాతర అనేది కావాలి. ఇప్పుడు మనకైతే మనం ఎప్పుడైతే మనం పుట్టినామో ఆ రోజు మనం బర్త్డే చేసుకుంటున్నాం. కానీ అమ్మవారికి కూడా మెయిన్ అనేది ఒక రోజు ఉంది. ఆషాఢ మాసం అనేది ఒక మాసం ఉంది. ఆ మాసంలో ఏ రోజు బోనాలు జరపాలనేది ఆషాఢ మాసంలో డిసైడ్ చేస్తారనమాట. ఆ టెంపుల్ కమిటీ వాళ్ళు చేసి అమ్మవారికి ఆ టైంలోనే ఆషాఢ మాసంలో బోనాలు సమర్పిస్తారు. నజర్ బోనం అని, సదర్ బోనం అని అట్లా బోనాలు సమర్పిస్తారు. ఎన్ని రకాలు ఉంటాయా? చాలా ఉంటాయి. బోనాలలో చాలా ఉంటాయి. మొట్టమొదట ఎక్కించిన బోనం తొలి బోనం అంటారు. తర్వాత అమ్మవారితో పాటు వెళ్ళే బోనంని నజర్ బోనం అంటారు. అమ్మవారితో పాటు అంటే జగదాంబిక అమ్మవారిని కింది నుంచి తీసుకెళ్తారు కదా, అది నజర్ బోనం అంటారు. కొంతమంది సదర్ బోనం అంటారు. అట్లా బోనాలలో కూడా డిఫరెన్స్ ఉంటాయి. ఓకే. కొంతమంది బోనాలు పడిరాదు, మాకు సెట్ అవ్వవు అంటుంటారు. అంటే మన తెలంగాణలోనే ఎందుకు అంటే ఏం జరిగి ఉంటుంది? ఏంటనంటే నాకు తెలిసి, అంటే ఇది మమ్మీ వాళ్ళు చెప్పింది కాదు, మరి ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. నా ఫీలింగ్ నేను చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక ఇంట్లో ఒక బోనం చేశారు, ఆ ఇంట్లో ఒక అమ్మాయికి బోనం ఎత్తారు.
ఆ అమ్మాయికి చక్కగా బోనం క్యారీ చెయ్యకపోయినా, ఏదైనా కొంచెం ఇన్సిడెంట్ జరిగి బోనం అంటే దీపం కింద పడినా, ఇంకేదైనా అయినా కానీ కూడా అట్లా 1 ఇయర్కి, సెకండ్ ఇయర్కి అలానే జరుగుతా, మాకు ఇట్లా జరిగింది, మాకు బోనం పడి రాదు అన్నది ఒక అనుకుంటారు. అపోహలో ఉంటారు. కానీ అది నిజం అమ్మవారు కాదు. మెయిన్ ఏంటంటే నాకు బోనం చెయ్యండి, నాకు బోనం ఎక్కియండి అని మాత్రం మీ అమ్మవారు చెప్పదు. అమ్మ మీద ప్రేమతో మనం ఎక్కియాలి అంతే. మ్మ్. అమ్మ మీదే ప్రేమతో మనం ఎక్కియడం అది మన భక్తి. ఎందుకంటే అమ్మ అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. మ్మ్. కాబట్టి మనం బోనం అనేది ఎక్కిస్తాం. అట్లా అని చెప్పేసి ఈ జోగినీళ్ళు అంటే మేమేం చేస్తామంటే, కొంతమంది అపోహలో ఉంటారు. ఏమనంటే బోనం చేస్తే మాకు పడి రాదు, మేము చెయ్యము, ఖాళీ జస్ట్ నైవేద్యం పెట్టుకొని వస్తాం, కొబ్బరికాయ కొట్టుకొని వస్తాం, తొట్టెలు కట్టుకొని వస్తాం అని అంటుంటారు. అట్లా అని చెప్పినప్పుడు ఈ జోగిని అంటే మేమేం చేస్తామంటే, బోనాల ఫెస్టివల్ ఒక 2 days ముందే వెళ్ళి మ్మ్. వాళ్ళ ఇంటికి జోగెత్తుతాం అనమాట. ఓకే. అంటే బియ్యము, చింతపండు, ఉప్పు, మ్మ్. కారము, పసుపు, కుంకుమ, మ్మ్. నూనె, ఉల్లిగడ్డలు, అమ్మవారికి బోనంలో ఏమేమైతే బెల్లం ఏవైతే పెడతామో అవన్నీ సంబంధించిన వస్తువులన్నీ వాళ్ళు ఇస్తారనమాట. మ్మ్. అవన్నీ మేము తీసుకొచ్చి వండి బోనంలో పెడతాం. ఓకే. అంటే వాళ్ళది కూడా బోనం ఎక్కినట్టు, అమ్మ నువ్వు శాంతించాలి అని చెప్పి ఎక్కిస్తాం అనమాట మేము. ఓకే. అలా ఇది చాలా పెద్ద ప్రాబ్లము చెప్పబోయేది. ఓకే. బోనంలో ఏం పెట్టాలి ప్రతిసారి అంటే ఇదే క్వశ్చన్ వస్తుంది. పక్కింటోళ్ళు వేరేదేదో పెడుతున్నారు, అట్లా పెడితేనే అమ్మవారు మనకి కరుణిస్తారా, ఇట్లాంటివి డౌట్స్ ఉంటాయి, బేసిక్ డౌట్స్. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎవరు నచ్చిన తగ్గట్టు వాళ్ళు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎట్లా అని అంటే, నాకు ఆ ఫుడ్ నచ్చితే నేను అది తింటాను, నాకు నచ్చకపోతే నేను తినను. ఇప్పుడు అమ్మవారికి main- నచ్చేవి ఏంటి? అది అమ్మవారికి నచ్చేటివి పరమన్నము, నూనె పోలలు అంటారు, పచ్చకూర అంటే కొయ్యూర అంటాం కదా అది, పచ్చి పులుసు, పెరుగు శాఖ, కళ్ళు శాఖ, పసుపేసిన అన్నము, లేకపోతే వైట్ అన్నం కానీ ఏదైనా అమ్మవారికి సమర్పించవచ్చు నేను చెప్పినవి. ఓకే. అలా ఇంకా ఎక్స్ట్రీమ్ ఇంకొంచెం ఎక్కువ ప్రేమ ఉంది మాకు అంటే ఇంకేం లేదు, ఇవే పెడతారు. అంతే, ఎంత Normal గా ప్రేమ అయితే ఇవే ఉన్నా పెడతారు. అంతే. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే పరమాన్నం వండుతాం. పరమాన్నం వండిన తర్వాత అందులో పూరీలు, పెరుగు, బెల్లము, పచ్చగూర, కొంతమంది నూనె పోలేలు. పరమాన్నం వండినప్పుడేమో మీద పెరుగు శాఖ పోస్తాం. ఇప్పుడు నార్మల్గా కింద రైస్ అంటే అన్నం పెట్టినప్పుడు ఏమో పైన పచ్చి పులుసు పోస్తాం. అట్లా ఓకే. అమ్మవారికి అయితే మెయిన్ బోనంలోనైతే ఇవే పెడతాం. ఇంకా ఎక్స్ట్రా అయితే ఇవి పెట్టడం అయితే కుదరదు. ఓకే, అర్థమైంది కదా, సింపుల్. అమ్మవారు ఎక్కువ మనమైతే చాలా ఉంటాయి మెనూలో, ఇది తిందామా అది తిందామా. అమ్మవారికి సింపుల్గా మనం భక్తితో అవి పెట్టుకుంటే చాలా అన్నం, పచ్చగూర మెయిన్ అమ్మవారికి చెందేది అదొక్కటి. ఇప్పుడు మనం ఏంటంటే వామాచార ప్రకారం మనం పూజలు చేస్తాం. అంటే వామాచారం అంటే ఏంటని మీరు అడగొచ్చు. వామాచారం అంటే మనం మేకల్ని బలిస్తాం. ఎందుకనంటే మన గ్రామ దేవతలకు రూపాలు లేవు. మనం ఎలా అంటే అప్పుడు ఒక శిలను అక్కడ పెట్టిన తర్వాత దానికి పసుపు కుంకుమ పెట్టి పూజ చేసేవాళ్ళం. ఇప్పుడు కాలక్రమేణా ఏంటనంటే, ఇప్పుడు మన పీఠాధిపతులు కానీ పంతుళ్ళు కానీ అమ్మవాళ్ళకు ఒక రూపం తయారు చేసి విగ్రహ ప్రతిష్టాపన, టెంపుల్ మళ్ళీ పునరాభివృద్ధి కట్టించిన తర్వాత అమ్మవారి ప్రతిష్టాపన అనేది చేస్తున్నారు. కాబట్టి పోచమ్మిలా, మైసమ్మిలా, ఎల్లమ్మిట్లా అన్నట్టు మనకు తెలుస్తుంది. కానీ అప్పట్లో ఏంటనంటే ఒక గండశిలను లేకపోతే ఏదో ఒకటి కృష్ణశిలను అక్కడ ప్రతిష్టాపన చేసి నార్మల్గా దానికి పూజ. ఇప్పటికీ మీరు ఊర్లలో చూసుకున్నట్టయితే విగ్రహాలు చాలా మటుకైతే కనిపించవు. అప్పటి నుంచి మన నానమ్మలు తాతమ్మల కాలం నుంచి ఎట్లనైతే ఉన్నా అట్లనే ఉంటాయి ఆ టెంపుల్. ఇంకా ఇప్పుడు ఊర్లలో కూడా డెవలప్ అవుతుంది, కానీ నేను ఇప్పటికైతే ఇంకా చూస్తున్నాను అలానే ఉన్నాయి. కాబట్టి అమ్మవారికి వామాచార ప్రకారమే మనం అంటే మేకలు, కోళ్ళు ఇవి కూడా ఎందుకనంటే అమ్మవారి ఎంబడి ఎన్నో శక్తులు ఉంటాయి. అమ్మవారి ఎంబడి ఎన్నో శక్తులు ఉంటాయి. ఆ శక్తుల కోసమే మనం ఈ బలి అనేది ఇస్తాం. కానీ నార్మల్గా అయితే అమ్మవారు మాత్రమైతే పచ్చగూర అన్నమే మెయిన్, అమ్మవారికి పచ్చి పులుసు అంతే. బలి ఇవ్వడం ఓకే. దాని తర్వాత బోనం తీసుకొని వెళ్ళే ముందు అక్కడ మనం గోల్కొండలో చూస్తే అక్కడే నాన్ వెజ్ అన్నీ కుక్ చేసుకొని ఉంటారు. అవి తిని బోనం ఎత్తుకొని వెళ్ళొచ్చా? నాన్ వెజ్ తిని బోనం ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎందుకనంటే నార్మల్గా అమ్మవారు ముంగటికి వెళ్ళిన తర్వాతనే మనం మేకను బలిస్తున్నప్పుడు నాన్ వెజ్ తినినా దానికి ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ తినకుండా వెళ్ళినా ప్రాబ్లం లేదు. మనం అమ్మవారి ముంగట ఎలాగైతే రక్త బలి అయితే చూపిస్తున్నాం, కాబట్టి అయితే అమ్మవారి దగ్గర ఉన్న శక్తులన్నీ దానికి శాంతింపబడతాయి అన్నమాట మెయిన్గా. మనము ఎందుకంటే మెయిన్ బోనాలు అంటేనే సుక్క ముక్క అది మీకు తెలిసిందే.
కాబట్టి దాంతోపాటు తీన్మార్ డాన్స్. తీన్మార్ డాన్స్, తొట్టెల అన్నీ ఉంటాయి, తెలిసిందే కదా. మొత్తం మాస్ పండుగ బోనాల పండుగ అంటే. ఖచ్చితంగా మనము కుక్ చేసుకొని, చాలా మటుకైతే తినేసి అయితే వెళ్ళరు. నాకు తెలిసి 99% అయితే తిని వెళ్ళరు. మెయిన్గానైతే లాస్ట్ బోనం ఏదైతే పోచమ్మ టెంపుల్ బోనం ఉంటుందో ఆమెకు తాగి తినే వెళ్ళాలి అని అంటారు అమ్మమ్మ వాళ్ళు అప్పట్లో. ఇప్పుడు కూడా అదే పద్ధతి ఉందన్నమాట, తాగి తిన్న తర్వాతనే వెళ్తుంటారు కొంతమంది అలా. ఓకే. అండ్ ఈ ఇంటర్వ్యూ మొత్తం రాగానే ఉంటుంది. ఇప్పుడు మనం గోల్కొండ సైడ్ వెళ్తే మొత్తం మాస్ ఉంటారు, లైక్ పోరగాళ్ళందరూ బోనం ఎత్తుకొని పోతుంటే ఏడిపియడం కానీ, ఏదైనా కామెంట్ చేయడం కానీ, ఏదో ఒకటి చేస్తుంటారు కదా. అది కరెక్టేనా? అంటే గవర్నమెంట్ నుంచి ఏమన్నా ఇట్లాంటివి ఏమైనా సెక్యూరిటీ పరంగా ఏమైనా ఉంటే బాగుంటుందా, అది లేకపోతే అట్లనే ఉంటుందా? గవర్నమెంట్ నుంచి అడిగిన తర్వాత విసుగొస్తుంది, ఇంకా అడగదలుచుకోలేదు నేనైతే. వాళ్ళైతే ఎలాంటి సెక్యూరిటీ కానీ ఎలాంటి కండిషన్స్ కానీ వాళ్ళు ఇవ్వరు, చెయ్యరు. మెయిన్ ఏంటంటే ఏదన్నా ఉంటే మాతోనయ్యంటే వాళ్ళతోనయ్యేంత దర్శనాలు ఫ్రీ కానీ ఇంకేదైనా కానీ అవి మాత్రమైతే ఓకే చేస్తారు. కానీ ఈ బోనాలు వెళ్ళేటప్పుడు అలాంటివి మాత్రమైతే ఇవన్నీ చెయ్యరు. చాలా ఉంటుంది కదా అక్కడ, చాలా ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు గోల్కొండ అంటే చాలా పెద్ద కోట. ఇప్పుడు గోల్కొండ వచ్చింది బోనాలంటేనే ఎక్కడెక్కడ నుంచి పబ్లిక్ అంతా వస్తారు అక్కడికి. ప్రతి ఒక్క పిల్లల నుంచి ముసలోళ్ళ దగ్గర నుంచి అక్కడికి వస్తారు. అమ్మవారిని కనీసం దర్శించుకోకున్నా పర్లేదు, ఎందుకంటే పైన ఉంటుంది కాబట్టి దర్శించుకోకున్నా పర్లేదు, మేము కిందికి వచ్చైనా ఆనందిస్తాం గోల్కొండకు వచ్చి. అట్లా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యలో ఏంటంటే కొన్ని అవుతున్నాయి, కొన్ని వాళ్ళ వల్ల పోకిరీల వల్ల కొన్ని అవుతున్నాయి. అంటారు పోతారు కదా. నేను అందుకే అన్నాను, దేవుడు అన్నప్పుడు భయం ఉండాలి, భక్తి ఉండాలి. కొంతమంది కూడా ఈ బోనాలని ఎత్తుకొని కూడా ఆట పట్టిస్తున్నారు, అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు అట్లా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు దేవుడికి, దైవానికి, మంచికి చెడుకు ఎలాగైతే మనకు ఆపోజిట్ ఉందో మంచికి చెడుకి, ఇప్పుడు బోనాలు ఎత్తుకున్నప్పుడు అమ్మవారి ధ్యానంలో ఉన్నప్పుడు అమ్మవారు లానే ఉండాలి. కొంతమంది లాస్ట్ ఇయర్ చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట, బోనాలు ఎత్తుకొని ఏవేవో స్టంట్లు చేయడము, ఏవేవో చేసిండ్రు. మీరు కూడా చూసినట్టున్నారు, దేవుడు అన్నప్పుడు దేవుళ్ళలానే ఉండాలి. అమ్మవారి స్టంట్లు అయితే చేయదు కదా. అమ్మవారికి మెయిన్ సంబంధించింది కత్తి కానీ, త్రిశూలం కానీ, వీరగోళ కానీ, కొబ్బరికాయ కానీ, నిమ్మకాయ కానీ, పసుపు కానీ, కుంకుమ కానీ, పువ్వులు కానీ, ఏమైతే పూజకు సంబంధించినవి ఉంటాయో అవే మెయిన్ యూజ్ చేస్తే అందరూ ప్రతి ఒక్కరు దేవుడని నమ్ముతారు. ఇంకా వేరే విధంగా ఇంకా వేరే ఇవి ఏదో స్టంట్లు అయిపోయేసరికి ఎవరు నమ్మట్లేరు. అందుకని నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ మన జోగినీల మర్యాద కానీ, శివశక్తుల మర్యాద కానీ నిలబెట్టుకోవాలి. మనం నిలబెట్టుకుంటేనే ఫ్యూచర్లో మన ఇంకా ముందుకొచ్చే జనరేషన్కి కూడా మనలాంటి స్టోరీస్ చెప్పగలుగుతారు. లేకపోతే వీళ్ళు ఇంతే అన్నట్టు ఉంటుంది అక్కడ. అంటే జోగిని అంటే ఇంతే, వాళ్ళు స్టంట్లు చేస్తారు, దేవుడు వస్తాడా, అట్లా ఇట్లా, ఇది బ్యాడ్ టచ్ అనేది అక్కడ గుంపులో చాలా జరుగుతుంటుంది కదా. అంటే మీరు బోనం ఎత్తుకొని చాలా నిష్ఠతో వెళ్తుంటారు, మీకు ఇట్లాంటివి ఏమన్నా ఎదురైనాయా? నాకేం ఎదురవ్వలేదండి. నాకు ఇంతవరకు ఏంటంటే నా ఫ్యామిలీ నా చుట్టూ ఉంటారు. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ కానీ ఎవరెవరైతే ఉన్నారో ఎవ్వరిని, ఒక్క పర్సన్ని కూడా లోపల ఒక్కరిని కూడా రానివ్వరు. ఒక్కసారి బోనం అయితే ఎత్తుకోలేదు, కానీ ఒక్కసారి బల్కంపేటలో నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. బోనం ఎత్తుకోలేదు, నేను నార్మల్గా వెళ్తున్నాను, అంటే అక్కడ నుంచి ఇట్లా క్రౌడ్ వచ్చేసింది, ఎవరో నా నడుం పైన చెయ్యేసిండు. ఎవరు చెయ్యేసిండో నేను అతన్ని చూసినాను, కానీ ఇప్పుడు అంత పబ్లిక్లో నేను అడిగి పట్టుకుంటే నేను గలీజ్ అయిపోతాను. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏమైంది మేడం చెప్పండి, ఏం చేసిండో అని అడిగితే నేను అక్కడ ఏమని చెప్పగలుగుతా? ఇట్లనే ఉంటుంది. అందుకే నేను సైలెంట్ అయ్యి రూమ్లో వచ్చి కూర్చుంటాను. నేను అందుకే బయటకు వెళ్ళను. అమ్మవారి దర్శనం అయ్యిందా, తలంబ్రాలు పోసినామా, బోనం ఎక్కించినామా, కథం రూమ్లో వచ్చి కూర్చున్నామా. నాకైతే 2022లో సేమ్ ఇట్లానే అయింది. ఇట్లానే పట్టుకున్నాడు, ఏమో సెకండ్లో నాకు ఒక్కటి కొట్టినా, అదే గుంపులో అందరు చుట్టుపక్కల అందరు చూసినాక నాకు ఆ మూమెంట్ ఏం తెలియలేదు. పట్టుమని ఒకటి ఇచ్చేసిన, ఇట్లా పెట్టుకొని వెళ్ళిపోయిండు. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ తప్పు ఉంది కాబట్టి. ఇప్పుడు నేనేంటనంటే, నేను ఇప్పుడు ఆ జాతరలో నేను ఒక పర్సన్, నేను సెలబ్రిటీని. అవును, నేను అప్పుడే కళ్యాణం నుంచి అప్పుడే స్టేజ్ దిగినాను.
తలంబ్రాలు పోసుకొని అమ్మవారి దగ్గర పసుపు కొమ్మ కట్టుకొని నేను అప్పుడే స్టేజ్ దిగినాను. ఆల్రెడీ పోలీసు వాళ్ళు అన్నారు కొంచెం జరగండి తను వెళ్తారంట అని అంటే సరే అని చెప్పి వాళ్ళు జరిపినారు. జరిపంగానే కథం నా నడుం పైన చేయేసిండు. నేను ఆ పర్సన్ అయితే చూసినాను, కానీ చుట్టుపక్కల ఒక 100 మంది ఉన్నారు. నేనేం చెప్పాలో అర్థం కాలే, సైలెంట్ అయిపోయి నేను రూమ్లోకి వచ్చేసినాను నేను ఆ టైంలో. ఈ మూమెంట్లో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎంతోమంది లేడీస్ వెళ్తూ ఉంటారు, ఇలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు. మెయిన్ ఆకతాయిలు కానీ వాళ్ళు దేవుడి కోసం వస్తున్నారా లేకపోతే వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వస్తున్నారో నాకైతే తెలియదు, కానీ కర్మఫలం అనేది ఎప్పుడైనా అనుభవించాల్సిందే, తప్పదు. అది ఇంకెవరైనా ఇప్పుడు దేవుడి కోసం అనేది మేము వస్తున్నాము, దేవుడి కోసం దేవుడి సేవలో మేము ఉంటున్నాము, మీరు ఇలాంటివి చేయడం మాత్రమే అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, అమ్మ ఉంది, మీ ఇంట్లో కూడా అమ్మవారు ఉంది. ఒకసారి భయంతో ఆలోచన చేసి స్టెప్ వేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సూపర్. మీ విషయానికి వద్దాం. జోగిని వైష్ణవి అంటే తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. అంటే మీ ఇంటర్వ్యూస్లో కానీ మీ స్టోరీస్ అన్నీ చూస్తుంటే మీ మీద ఒక చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంటే నాకైతే ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడల్లా ఒక అమ్మవారిని చూసిన ఫీలింగే వస్తుంది. మీ కళ్ళల్లో ఆ పవర్ నాకు ఎప్పుడు, నేను అందుకే డైరెక్ట్గా మీ కళ్ళల్లో చూసి మాట్లాడలేకపోతా. ఆ పవర్ కనిపిస్తుంటుంది. అండ్ రీసెంట్గా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా వెళ్ళొచ్చారు అనుకుంటా. అవునండి, నాకు తను ఉన్నారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే కాల్ చేశారనమాట. అంటే నేను రాలేను, నేను చేయలేను, నేను ఆల్రెడీ బిజీగా ఉన్నాను, కొంచెం నాకు అమ్మవారి వేరే ఫెస్టివల్స్ ఉన్నాయి, పండుగలు ఉన్నాయి అని అంటే, లేదు మేడం ఇది మంచి ప్లాట్ఫామ్, రావాలి ఖచ్చితంగా మీరు అది ఇది అని అనేసరికి సరే ఒకసారి అయితే చూద్దామని చెప్పి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత వాళ్ళ రిసీవింగ్ కానీ వాళ్ళైతే చాలా బాగా చూసుకున్నారు. అసలు నేను అనుకున్నాను ఏంటంటే ఇది షూటింగ్ కదా, అసలు ఎట్లా, నేను ఫస్ట్ టైం అసలు అంత పెద్ద కెమెరా ముంగట అంత పెద్ద ప్లాట్ఫామ్ ముంగట నేను ఒక పర్ఫార్మెన్స్ చేయడము అసలు నాకు అనుకోలేదు. కానీ నేను ఆల్రెడీ వెళ్ళినాను, చేసినాను. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయినారు. నేను లాస్ట్కి కొన్ని వర్డ్స్ కూడా మాట్లాడడం జరిగింది. ఇన్ని ఇయర్స్ నుంచి నేను బోనం ఎత్తుకుంటున్నాను, ఇట్లా ఇన్ని అమ్మవారి బోనం అంటే ఇట్లా ఇది అని చెప్పేసి అక్కడ కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆహా అట్లా ఉంటాయేమో అన్నట్టు అప్పుడు వాళ్ళకు కూడా అక్కడ తెలిసిందనమాట. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్ దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలంగాణ కల్చర్ అనేది చాలా మటుకైతే 90% 80% తెలియదు, ఒక 20% తెలుస్తాయి. ఎందుకంటే దసరా బోనాలు అన్ని మటుకు తెలుసు అంతే. ఎట్లా బోనాలు ఎట్లా ఉంటాయి, ఏంటి ఇది దాని ప్రాసెస్ ఏంటి ఎలా అనేది వాళ్ళకి తెలీదు. అవన్నీ నేను చూపించాను అనమాట. ఓకే, సూపర్. సో ఎవరెవరిని మీట్ అయ్యారు, ఎలా అనిపించింది? నేను ఎవరిని మీట్ అవ్వలేదండి. ఎందుకనంటే అక్కడ ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళ శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్టిస్టులు ఉన్నారు అక్కడ కూర్చున్నారు, ఇక్కడ కూర్చున్నారు. రష్మి గారు మాట్లాడినారు, ఇంద్రజ గారు మాట్లాడినారు నాతోని. మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీ అన్నారు ఇంద్రజ గారు. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినాను అక్కడ వెళ్ళినందుకు. నేను అంటే ఇంకా నా 3 శిష్యులతో పాటు వెళ్ళినాను అనమాట. నేను ఒక్కదాన్నే వెళ్ళలేదు, నాతో పాటు నా శిష్యులు కూడా ఉండాలి, అంటే వైష్ణవి టీమ్ అనేది ఉండాలి. నేను వైష్ణవి అంటే సింగిల్ కాదు, టీమ్ అనేది నిరూపించుకోవాలని చెప్పేసి నా శిష్యులతో కలిసి నేను వెళ్ళినాను. ఒక 4 మెంబర్స్ని, ఇంకా నా శిష్యులు 2 ఉన్నారు జోగినీలు, వాళ్ళని కూడా తీసుకెళ్ళినాను. ఇంకొక అబ్బాయి ఉన్నాడు శివశక్తి, తనను కూడా తీసుకొని వెళ్ళినాను. మీకు అమ్మవారు మీదికి వచ్చినప్పుడు మీకు ఏమైనా గుర్తుండదా? అంటే చాలా వరకు ఏం గుర్తుండదు సిచ్యువేషన్లో అని అంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? చాలా మందికి నిజంగా ఇది ఒక అపోహ ఉందండి, అమ్మవారు వచ్చినప్పుడు గుర్తుంటుందా వీళ్ళకి అన్నట్టు ఉంటుంది. కానీ అమ్మవారు వచ్చినప్పుడు ఏది గుర్తుండదు. బోనం ఎక్కించి బోనం ఎప్పుడైతే నెత్తి మీద ఎత్తుకుంటామో, ఎప్పుడైతే అమ్మవారి పేయి మీదకి వస్తుందో అప్పటి నుంచి కానీ బోనం దించిన దాకా మాత్రం ఏది గుర్తుండదు. మనవాళ్ళు ఎవరు, బయట వాళ్ళు ఎవరు అనేది ఏది గుర్తుపట్టడానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ డప్పులు అవి కొడుతుంటే అమ్మవారి పేయి మీదకి వచ్చినప్పుడు ఆ సంతోషంగా అమ్మవారు ఆడుకుంటూ వెళ్తూనే ఉంటుంది అంతే. కాబట్టి ఎవరిని గుర్తించడం కానీ జరగదు, అసలు ఏది జ్ఞాపకం ఉండడం కానీ జరగదు. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది మీకు? అమ్మవారి పైకి వచ్చినప్పుడు అసలు ఏం తెలియదు కదా, దాని తర్వాత దాని ముందుకు ఎలా ఉంటుంది? మీకు ఏమైనా అలర్ట్ వస్తుందా? అలర్ట్ అని అంటే ఇప్పుడు అమ్మవారు దండకాలు వేస్తుంటారు, వేసినప్పుడు ఏంటంటే ఒళ్ళంతా బరువు ఎక్కడం కానీ, ఒళ్ళంతా తిమ్మిరి ఎక్కడం కానీ, ఒక పర్సన్కి అనస్థేషియా ఇస్తే ఎలా ఉంటుందో అలా అయిపోతుంది. బాడీ మొత్తం బరువు అయిపోవడం కానీ, ప్రతి ఒక్కటి ఇట్లా
అనస్థేషియా ఇస్తే ఎట్లా ఫీల్ అవుతాము, కోమాలకి వెళ్ళినట్టు ఎలా ఫీల్ అవుతామో అలా ఫీల్ అవుతాం. ఎవ్రీ ఇయర్ మీ బోనం అనేది ఒక స్పెషల్. ఈ ఇయర్ మీ బోనం ఎలా ఉండబోతుంది? అంటే రెగ్యులర్గా నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఎలా ఉంటుంది అనేది అది నార్మల్గా అలానే ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే నేను వెండి బోనం చేయించాను కదా, ఈ ఇయర్ కూడా గోల్కొండకి అదే వెండి బోనం తీసుకెళ్తాను. అలాగే సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళికి కూడా వెండి బోనం కానీ ఇంకా కుంకుమది పసుపు బోనం కానీ ఏదైనా అది సమర్పించడం జరుగుతుంది. అయితే ఈ ఇయర్ కూడా బోనాలకి ఏందనంటే అదే స్పెషల్గా ఒగ్గుబాలను పిలవడం కానీ, అవే దేవుడితో అలంకరణ కానీ, అలాగే బోనాలు సమర్పించడం కానీ. కానీ మెయిన్ ఏంటంటే టెంపుల్స్ దగ్గర కొంచెం ఆపకుండా, అంటే మమ్మల్ని ఆపట్లేరు కానీ ఒగ్గు వాళ్ళని కానీ వాళ్ళని ఆపేస్తున్నారు. వాళ్ళని ఆపకుండా ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎవరెవరైతే బోనాలు వెంబడి ఎవరైతే పూజ సామాన్ పట్టుకుంటున్నారో వాళ్ళని అలౌట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు అదనేది గుర్తించాలి అందరూ కూడా. ప్లస్ జాతరలలో కూడా ఇప్పుడు కొంత మట్టుకైతే చాలా మట్టుకైతే విఐపి లైన్స్ కానీ దర్శనంకి కానీ క్యూ లైన్స్ అయితే ఏర్పాటు చేసినారు. అదైతే కొంచెం హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను నేనైతే. ఈ ఇయర్ కూడా బోనాలు ఇంకా అంగరంగ వైభవంగా జరగాలి, ఎలాంటి సంఘటనలు జరగొద్దు. పోతరాజులు కానీ పలహారం బండ్ల టైంలోనే కానీ ఇంకా ఘట్టాల ఊరేగింపులో కానీ ఇట్లాంటి సంఘటనలు జరగొద్దని నేను అమ్మవారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. అండ్ మిమ్మల్ని కలవడానికి మీ అంటే మీ అడ్రస్ సరిగా దొరకట్లేదేమో. నా వీడియో కింద కూడా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో మిమ్మల్ని కలవాలంటే ఎలా? అవును, నిజమే ఇది. ఎందుకనంటే నేను ఒక ఛానల్కి చెప్పాను అనమాట, ఇట్లా సైదాబాద్ అని నేను అందులో మెన్షన్ చేశాను. వాళ్ళు ఏంటనంటే వాళ్ళకి అడ్రస్ తెలియకున్నా కానీ కూడా ఎక్కడెక్కడనో ఒక 2-3 అవర్స్ తిరిగి అడ్రస్ పట్టుకొని వస్తున్నారు. పాపం వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను, సైదాబాద్ మాదన్నపేట్ కాలనీ పర్ఫెక్ట్ హై స్కూల్ దగ్గర మా ఇల్లు. పర్ఫెక్ట్ హై స్కూల్ దగ్గర ఒంటి జడ మైసమ్మ కమాన్ వస్తుంది. ఆ కమాన్ దగ్గర ఫస్ట్ ఇల్లే మన ఇల్లు అనమాట. మహంకాళి నిలయం అని ఉంటుంది, అదే మన ఇల్లు. ఎందుకనంటే నేను ఇంతవరకైతే మన అడ్రస్ మెన్షన్ చేయలేదు. కానీ పాపం వాళ్ళకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలీదు. వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడి అసలు ఎక్కడెక్కడి నుంచి అడ్రస్ పట్టుకొని తిరిగి వస్తున్నారు. ఈ మధ్యలో ఇంకొకటి ఏంటంటే నేను కొత్తగా వింటున్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏంటనంటే ఎవరైతే నా కోసం ఆలోచన చేస్తున్నారో, అంటే ఇట్లా వెళ్దామా అని అనుకుంటున్నారో వాళ్లకు కలలొచ్చి వెళ్తున్నానంట. నేను వెళ్ళి నా దగ్గరికి రా అని చెప్తున్నానంట. అంటే అంత ఇంపాక్ట్ అట్లా అనుకుని వస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది ఏంటంటే నేను మీకు ఇది ఎప్పటికైనా ప్రూవ్ చేస్తాను. ఒక అబ్బాయికి అమ్మవారు వస్తుంది. ఆ అబ్బాయి ఏంటనంటే మనకు తెలిసిన మన జోగినీలు శివశక్తులలోనే ఆయనకు నేనంటే ఇష్టం. ఆ అబ్బాయి పోచమ్మ తల్లి పూజ చేస్తాడు. ఆ అబ్బాయి టెంపుల్లో ఏంటంటే ఒక బాక్స్లో 10 మంది నేమ్స్ వేసిండు. వేస్తే అందులో నా నేమే వెళ్ళింది. ఈ మధ్యలో అలా కూడా జరుగుతున్నాయి. అట్లా 2 పిల్లల నుంచి విన్నాను నేను. ఎలా అండి? అది నేనే షాక్లో ఉన్నాను. ఏంది ఇట్లా ఇంత నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంత నమ్మేటోళ్ళు కూడా ఉన్నారా? అసలు ఇంత చిట్టీలు వేయడం ఏంటి, అసలు కళలు రావడం ఏంటి, అసలు ఇవన్నీ నేను వింటుంటే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు మీరు వాళ్ళ కళలో వస్తున్నారు. ఓకే, మీ కళలో ఎప్పుడైనా అమ్మవారు వచ్చి ఏమైనా చెప్పిన సందర్భాలు? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటని అంటే మెయిన్ ఏమన్నా మా బస్తీలో కానీ ఏమన్నా ఇన్స్టెంట్లో అలాంటివి ఏదైనా మంచి జరిగేది కాదు అని అంటే ఆ టైంలో ఏదైనా వచ్చి చెప్పేది అనమాట. ఏదైనా వచ్చి ఇట్లా చెప్తుండే, ఇది ఇట్లా కాదు ఇట్లా చెయ్యండి. ఇప్పుడు ఎవరైనా పర్సన్ ఉన్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే వాళ్ళకి ఏదో గాలి సోకింది, వాళ్ళకి ఏదో బ్లాక్ మ్యాజిక్ అయ్యింది అని అలా చెప్తుంటున్నాను. మీకు గుర్తుంటాయా అవి నెక్స్ట్ డే? కళలు అన్నప్పుడు అమ్మవారు చెప్పినప్పుడు ఖచ్చితంగా గుర్తుంటాయి కదా. ఓకే, అంటే అమ్మవారి రూపం కానీ అది ఏ విధంగా ఉంటుందండి కళలో? నార్మల్గా అమ్మవారి రూపం అనేది మన టెంపుల్ ఎలా ఉంటుంది అట్లా ఉండదండి. నార్మల్గా ఒక యాజ్ ఎ పర్సన్గానే వస్తుంది అమ్మవారు. అంటే నిండుగా ముత్తైదు లాగా అనమాట. ముక్కు పోగు పెట్టుకొని బొట్టు పెట్టుకొని మొహం నిండా పసుపు గాజులు అట్లనే వస్తుంది అమ్మవారు మాత్రం. యాజ్ ఒక నార్మల్ పర్సన్గానే వస్తుంది. ఓకే, మిమ్మల్ని ఎప్పటి నుంచో మీకు అంటే మీ నుంచి ఒక పద్యం కానీ ఒక పాట కానీ అమ్మవారి స్తోత్రం కానీ ఏదన్నా వినిపించుకోవాలని ఉంది? ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒక సాంగ్ చేశాను, వాడినాను కదా. ఇంకొకసారి ఈసారి అంటే నేను అమ్మవారికి ఎప్పుడైతే నేను మెయిన్గా ధ్యానం ఒకటే చేసుకుంటానో అది ఒక్కసారి అయితే నేను మెన్షన్ చేస్తాను.
మెయిన్ మీరు అన్నారు కదా, నేను అందుకనే నేను చెప్తున్నాను అనమాట. నమస్తే శరణ్యే శివే సానుకంపే, నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే, నమస్తే జగత్వందే పాదారవిందే, నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే. జై మాత. జై మాతాది. ఇదొక్కటైతే నేను ప్రతిరోజు మార్నింగ్ లేచిన తర్వాత ధ్యానం చేసుకుంటాను. ఓకే. సో వైష్ణవి గారు చాలా బిజీగా ఉన్నారు. ఈ ఆషాఢం అంటే పట్టుకోవడం చాలా కష్టం. అండ్ దట్టు టైం ఇచ్చి ఇంటర్వ్యూకి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకోసం చిన్న ఒక ప్రేమతో అంటే అమ్మవారికి ఎలా సమర్పించుకుంటామో మీకోసం ఒక చిన్న గిఫ్ట్ ఓకే స్వీకరిస్తారని అనుకుంటున్నాము. ఓకే ఓకే. భక్తితోని ప్రేమతోని ఏది ఇచ్చినా ఖచ్చితంగా కాదని మాత్రం అనలేను. ఓ సో ఒక చిన్న గిఫ్ట్ అనమాట. ఓకే థ్యాంక్ యూ. ఓపెన్ చేయవచ్చు మీరు, మీ ఇష్టం. చేస్తాను, ఇక్కడ ఓపెన్ చేస్తాను. ఏ వావ్, నేను అప్పటి నుంచి అనుకుంటున్నాను మీ నెక్లో చూసి మీ నెక్లెస్ బాగుంది అని చెప్పేసి అప్పటి నుంచి అనుకుంటున్నాను. కావ్య నాకు ఈ నెక్లెస్ గిఫ్ట్ చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్. అందులో చూడండి అమ్మవారు. అందుకే చెప్తున్నాను కదా, అందుకే ఇట్లా చూపిస్తున్నాను. లక్ష్మీదేవి ఉంది ఇందులో. సో అమ్మవారు ఎలా అలంకార ప్రియురాలో ఆడవాళ్ళందరికీ కూడా అలంకరించుకోవడం చాలా ఇష్టం. అండ్ మీకు చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నా. కావ్య గారికి కూడా ఈ అష్టలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మచ్. సో చూశారు కదా వైష్ణవి గారి పాడ్కాస్ట్. ఇంకా చాలా ఉన్నాయి విషయాలు. అండ్ మనది ఇంకొక ఇంటర్వ్యూ కూడా ఉంటుంది వైష్ణవి గారితో. ఆ లింక్ కూడా నేను మెన్షన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆ ఇంటర్వ్యూలో చూడండి, మీకు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హే కావ్య.